అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నేను మీ స్వప్న. వెల్కమ్ టు సుగంధ నేచర్. ఆకర్షించే రంగులతో రకరకాల కోణాలతో త్రిభుజాలతో వేసే ఈ ముగ్గులు చూడంగానే మనసుకి చాలా హాయిగా ఆనందంగా ఉంది కదా. వీటిని లక్ష్మీ కళ, పాజిటివ్ ఎనర్జీ అని అంటాం. ఏ ఏ ఇంటి ముందైతే గడప వాకిలి చక్కగా అలంకరించబడి ఉంటుందో ఆ ఇంట దేవతలు నివసిస్తారని చెప్పి, దుష్టశక్తులు కూడా ప్రవేశించమని చెప్పి చెప్తారు. సంస్కృతంలో రంగవల్లులు అని పిలువబడే ఈ ముగ్గుల్ని మన ప్రాచీన కథనం ప్రకారం మొట్టమొదటిసారిగా కనిపెట్టింది అగస్త్య మహాముని భార్య లోపాముద్ర అని 5,000 సంవత్సరాల క్రితమే రామాయణంలో కూడా రంగవల్లుల ప్రస్తావన ఉందని మన పురాణాలు చెబుతున్నాయి. మొదట ఈ ముగ్గుల్ని వరిపిండితో రకరకాల ధాన్యాలతోటి వేసేవారట. రాను రాను మనం రాతి ముగ్గుని, ఈ సింథటిక్స్ కలర్స్ని కూడా యూజ్ చేసి ఎంతో ఆకర్షణీయంగా వేస్తున్నాము. ఎవరైతే ఇలా ముగ్గులు క్రియేటివ్గా వేస్తూ ఉంటారో వాళ్ళ కుడి ఎడమ మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుందని నిరూపించారు. దీనివల్ల మనకి యోగాసనంలాగా కూడానండి, రోజంతా కూడా మనకి చాలా చురుగ్గా ప్రతి పనిని అవలీలగా చేయగల శక్తిని మనకి మన శరీరం అందజేస్తుంది. అందుకే ప్రతి ఇల్లాలు కొంచెమైనా సమయం తీసుకుని, మీకు ముగ్గు రాకపోయినా సరే, ఇప్పుడు ఎన్నో రకాల స్టెన్సిల్స్ వస్తున్నాయి, వాటిని పెట్టి ఒక్క నిమిషం పడుతుందండి. మీరు ఎంత వర్కింగ్ ఉమెన్ అయినా చిన్న ముగ్గు వేయడానికి ప్రయత్నించండి. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళతోటి చిన్న చిన్న గీతలుగా వాళ్ళకి అలవాటు చేయండి, వాళ్ళ ఆరోగ్యం కోసం. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటిని కూడా మనం నేర్పిన సంప్రదాయాలతో ఎంతో శక్తివంతంగా పాజిటివ్ ఎనర్జీతోటి వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకొని ఆరోగ్యంగా ఫిట్గా ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు వాళ్ళ పిల్లలకి వాళ్ళ తరాలకి ఇలాంటి మంచి సంప్రదాయాల్ని చేరవేసిన వాళ్ళు అవుతారు. అసలు వరిపిండి మన గడప పైన, ఆరు బయట, ముగ్గు కింద ఎందుకు పెడతారో అని తొలిసారి నాకు చెప్పిన గురువుగారు మా 10th క్లాస్ మాస్టరు ఆంజనేయుల శాస్త్రి గారండి. ఆయన్ని మేము పెద్ద మాస్టర్ అని పిలుచుకుంటాము. ఆయన మాకు ప్రతి ఒక్క ఆడపిల్లకు గడప మీద, ఆరు బయట ఈ వరిపిండితో ముగ్గు వేయడం వల్ల కొన్ని రకాల పక్షులకి, చీమలకి ఆహారం పెట్టిన వాళ్ళు అవుతామని, తద్వారా మనకి ఎంతో కొంత పుణ్యం వస్తుందని చిన్నప్పుడు చెప్పేవారండి. తర్వాత మా అమ్మమ్మ గారు చెప్పారు, ఇలా వేయడం వల్ల కొన్ని చీమలు కూడా వాటిని ఆహారంగా తీసుకెళ్తాయని. పటికి బెల్లం కూడా మా అమ్మమ్మగారు నాతో పెట్టించేవారండి. అవి చీమలు తినగా కూడా నేను చూసేదాన్ని. సో అలా చెప్పబట్టే కదండి నేను మీ వరకు ఈ వీడియో చేసి మీ అందరికీ కూడా నేను చెప్పగలుగుతున్నాను. అలానే సంస్కృత భాషలో ఉన్న మాధుర్యం, స్పష్టత, వాక్ శుద్ధి వస్తాయని చెప్పేసి, అవతల వాళ్ళతో మాట్లాడే తీరు ఎంతో మర్యాదగా ఉంటుందని చెప్పి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించేవారండి ఆంజనేయుల శాస్త్రి గారు. ఈరోజు శ్లోకాలు చెప్తున్నాను, ఒక పాట పాడగలుగుతున్నాను స్పష్టంగా అంటే సంస్కృతం నేర్చుకున్నందువల్ల, అది మా పెద్ద మాస్టర్ వల్లే సాధ్యమైందని ఒప్పుకుని తీరాల్సిందే. జీవితంలో ఉపయోగపడే ఎన్నో మంచి విషయాలని మాకు చెప్పి మాకు మార్గదర్శిగా ఉన్న మా పెద్ద మాస్టర్ గారికి ఈ వీడియో ముఖంగా ఆయనకి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియచేసుకుంటున్నానండి. ఆయన పాటలే కాకుండా ఇలాంటి ఎన్నో విలువైన జీవితంలో ఉపయోగపడే నీతి వాక్యాలు ఆయన ఎంతో శ్రద్ధగా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా నేర్పించేవారండి. అలా నేర్పించబట్టి ఈరోజు మీ ముందు ఇలా వీడియోలు చేయగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్కెట్లో ఎన్నో స్టెన్సిల్స్ అందుబాటులోకి వచ్చాయి. మీరే సొంతంగా మీ ఇంటి ముందు ఒక్క నిమిషాన్ని కేటాయించి ఇలా గడప మీద, ఆరు బయట ఒక చిన్న ముగ్గుని వేసే ప్రయత్నం చేసి మీరు కూడా ఇంటిని ఎంతో శక్తివంతంగా, ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ కానీ, దుష్టశక్తులు కానీ మన గడప దాటి రాకుండా కాపాడుకోవాలని నా ఉద్దేశం. మీలో ఏ ఒక్కరినైనా ఈ వీడియో స్పందింపచేసి మిమ్మల్ని మోటివేట్ చేసిందంటే నాకు అంతకన్నా సంతోషం వేరే ఉండదండి. నేను సమయం ఉన్నప్పుడు ఇలా ముగ్గులు వేస్తాను, సమయం లేనప్పుడు ఇలా స్టెన్సిల్స్ని ఉపయోగించి త్వరగా నేను పనిని ముగించుకుంటాను. సో మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడుతుందేమో ఇవి చూసి మీరు కూడా ఇలాంటివి తెప్పించుకొని చాలా సింపుల్గా, చాలా త్వరగా వేసుకోవచ్చండి. ఇలా నేను డెకోలం పీసెస్ కూడా ఉంటాయి కదా, వీటి మీద కూడా ముగ్గులు వేసి వాటిని పూజ చేస్తున్నప్పుడు పూజా మందిరంలో తులసి కోట దగ్గర ఇలా మనం అమర్చి
త్వరగా పూజను ముగించుకోవచ్చు. ఇలా యంత్ర ముగ్గులు కూడా, పసుపు కుంకుమ కూడా అతి సులువుగా ఈ స్టెన్సిల్స్ ద్వారా ఈజీగా సన్నగా ముగ్గు వేయచ్చు. ఈ యంత్ర ముగ్గులు మీకు రావు అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ అందరూ కూడా దీంతో మీ పూజా మందిరంలో అతి సులువుగా వేసుకోవచ్చు. శంకు చక్రనామాలు, ఇలా పద్మాలు అవన్నీ వేయడం రాని వాళ్ళకి ఇది చాలా సులువుగా మంగళ శుక్రవారాలు తులసి కోట దగ్గర పూజా మందిరంలో ఇంత చక్కగా వేసుకోవచ్చండి. చాలా కళగా ఉంటుంది. దీనివల్ల పాజిటివ్ ఎనర్జీస్ని తొందరగా ఆకర్షింప చేసుకోవచ్చు అనమాట. మనం చేసే పూజా ఫలితం చాలా త్వరగా ఫలిస్తుంది. ఎందుకంటే ఆ యొక్క శక్తి ఈ యొక్క మనం వేసే పద్మాలు, ఐశ్వర్య ముగ్గు, స్వస్తిక్, ఇలా షట్కోణ యంత్రాలు, శ్రీచక్ర ముగ్గులు ఇవన్నీ కూడా వాటికి శక్తిని సంతరింపచేసే గుణం ఉంది. కాబట్టి మన పూజలో హోమాలప్పుడు కూడా తొలుతో మనం ఈ రంగవల్లులు వేసే పూజను ప్రారంభిస్తాం. ఇంటి ముందు కూడా ముగ్గును చూసే వీళ్ళు ఆనందంగా సంతోషంగా ఉన్నారు అని అనుకుంటారు. ఏ ఇంటి ముందు అయితే ముగ్గు లేదో వాళ్ళ ఇంట్లో ఏదో అశుభం జరిగిందని భావిస్తారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు మన కోసం, మన ఆరోగ్యం, తరాల గురించి ఆలోచించి ఇలాంటి మంచి అలవాట్లను తరతరాలుగా ఆచరించేలా చేస్తున్నారు. మనం చేసే ప్రతి పని ఒకరికి ఆదర్శంగా ఉండాలి, మంచి జరిగేలా ఉండాలన్నదే నా కోరిక. మీకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ